నా పేరు గోపరాజు. నేను 2003 10th బ్యాచ్. చాలామంది తెలిసే ఉంటుంది. అదే నేను పాపరాజు సార్తో వచ్చేటప్పుడు ఐ హ్యావ్ బీన్ షేరింగ్ కొన్ని ఇన్సిడెంట్స్, మన స్కూల్ ఎలా డెవలప్ అయింది, ఎలా చేసాము, మనం ఎలా ఎంత ఇన్స్పైర్ చేశారు, ఐ హ్యావ్ బీన్ షేరింగ్. సో డెఫినెట్గా మన స్కూల్ ఎవ్రీవన్ చెప్తున్నట్టు it has lot of impact on our personal lives, our career, our excellence, everything. నేను మన స్కూల్లో అప్పుడు ఫస్ట్ రావడం, తర్వాత అలా ఎడ్యుకేషన్కి వెళ్ళడము, తర్వాత ఇంజనీరింగ్ చేసి ఐటీలో సెటిల్ అవ్వడము. ఐటీలో కూడా ఐ గెట్ ఇట్ గుడ్ షేప్. సో నా సార్తో, నేను పాపరావు సార్తో షేర్ చేస్తున్నాను. కార్పొరేట్ వరల్డ్లో అట్లా ఫైట్ చేసేటప్పుడు వెన్ యూ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ అండ్ దేర్, ఈ 10th క్లాస్లో మనం ఎలా చదువుకున్నాము, మన క్యారెక్టర్ ఎలా షేప్ అయింది, అవన్నీ నేను ఎప్పుడు మళ్ళీ రిమైండ్ చేసుకుంటూ ఉంటాను. అంటే మన స్కూల్లో ఉన్నప్పుడు మనం ఎలా చదివాము, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ మనలో ఎలా ఉందనేది ఐ స్టిల్ రిమెంబర్ అండ్ ఐ స్టిల్ డూ ఇట్. ఓకే, సో అదొకటి నాకు బాగా ఇప్పటికీ హెల్ప్ అవుతుంది. తర్వాత నా కెరీర్ పర్సనల్గా బాగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన టీచర్స్ బాగా జీసన్ సారు. నాకు చాలా ఇష్టం జీసన్ సార్ అంటే. ఎంత ఇష్టం అంటే నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు, తర్వాత ఎప్పుడైనా నేను ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు జీసన్ సార్ని, అమృతి సార్ని బాగా గుర్తుపెట్టుకుంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ బోర్డ్ రూమ్లో ఇఫ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ టు ఇంజనీర్స్, జూనియర్ ఇంజనీర్స్ ఉంటారు, కాలేజ్ నుంచి వచ్చిన ప్రెషర్స్ ఉంటారు, లేదా ఏదైనా ఒక యూఎస్ నుంచి క్లయింట్ వచ్చినప్పుడు ఒక ప్రాజెక్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను జీసీఎన్ సార్ని ఎమ్మటే గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే ఓ 2 పాయింట్స్ మధ్య దూరాన్ని √y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ x2 - x1 హోల్ స్క్వేర్ ఎంత బాగా చెప్తారంటే జీసీఎన్ సారు. ఐ నెవర్ ఫర్గెట్ సార్. అది యూ ఆర్ సో బ్యూటిఫుల్ టీచర్. ఆ తర్వాత అమృతి సారు పర్సనల్గా కూడా నా జీవితం మీద చాలా ఇంపాక్ట్ ఉంది. అసలు ఈరోజు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఎన్నో దాదాపు 20 సంవత్సరాల నుంచి వీళ్ళ గ్రాటిట్యూడ్, ఒక్క మాటన్న వాళ్ళ గురించి చెప్పే గ్రాటిట్యూడ్, ఇట్స్ రియల్లీ ఎ గ్రేట్ డే ఫర్ మీ. ఎందుకంటే అమృతి సారు, ప్లీజ్ కమాండ్, వెల్కమ్ సార్. ఫోటోసింథసిస్ అమృతి సార్ చెప్పింది చాలా, అంటే ఆ రిమోట్ ప్లేస్లో ఎక్కడో చిన్న స్కూల్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడము, దాన్ని మనకి న్యాచురల్ లైఫ్కి అన్వయించేటట్టు చేయడము. సో చాలా బాగా చెప్పారు సార్. తర్వాత పాపారావు సారు, అందరూ. నాకు ఒక్కటే ఒక ఇన్సిడెంట్, నేను 10th చదివేటప్పుడు సిక్ లీవ్ అని హాస్టల్లో పండుకొని హ్యాపీగా మంచిగా ఆడుకుంటున్నా. కొండలలో సంథింగ్ విషయంలో వచ్చి రాహుల్ సార్ మాకు ఏంటంటే రాహుల్ సార్ గడి చేసిపోయారు. అయితే రాహుల్ సార్ ఒక దెబ్బ కొట్టాడు. ఏమైందంటే జ్వరం తగిలిందన్న. మరి జ్వరం లేదు కదరా అని మామూలుగా దెబ్బ కొట్టలేదు సార్. అట్లా ఎందుకురా అబద్ధాలు ఆడుతావు క్లాస్కి రాకుండా అని ఇట్లా అన్నారు అంతే. అది నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇట్లా అబద్ధం ఆడి దొరికిపోతే ఇంకా బాధ అనిపిస్తుందిగా, ఇంకా మస్తు బాధ అనిపించింది. సో ఇంటర్వెల్లో సార్ బయట ఉన్నారు, ఆ వెహికల్స్ 2 వీలర్స్ పెట్టే దగ్గర ఉన్నారు. యూ బిలీవ్ మీ, నేను బయటకు వచ్చి సార్ కాళ్ళు పట్టుకున్నా. సార్ గుర్తుందో లేదో నేను పట్టుకొని సారీ సార్ అబద్ధం ఆడాను అని ఎవరు చూడుకొని కాళ్ళు పట్టుకుని వెళ్ళాను. కానీ ఆ ఇన్సిడెంట్ నాకు చాలా ఇంపాక్ట్ ఉంది. సో థ్యాంక్ యూ అగైన్ వరడాల్. నాకు సత్య సార్ అంటే చాలా ఇష్టం. సత్య సారు హెన్స్ ప్రూవ్డ్ అని రాసేవాడు, నేను హెన్స్ ప్రౌడ్ అని రాసుకున్నా, తెలియక అర్థం కాక. అయితే అంటే నేను అనుకునేవాడిని హెన్స్ ప్రూవ్డ్ అని రాని, హెన్స్ ప్రౌడ్ అంటే మనం ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసాం కాబట్టి హెన్స్ ప్రౌడ్ అని రాసుకోవాలేమో, రాసుకున్నా. తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది అది హెన్స్ ప్రూవ్డ్ అని. సో అట్లా చాలా మెమరీస్ ఉన్నాయి మీ అందరితో. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. ఇదే కాదు, మన స్కూల్కి వాట్ వి గివ్ బ్యాక్, మన సొసైటీకి యాజ్ ఎన్ ఇంటలెక్చువల్స్, యాజ్ ఎ ప్రొఫెషనల్స్, వాట్ వీ కెన్ గివ్ బ్యాక్ అనేది కూడా ఆలోచించండి. కమ్ అప్ విత్ యువర్ ఐడియాస్. అండ్ మనల్ని యాజ్ ఎ పిల్లలుగా చూసిన ఈ టీచర్స్కి, యాజ్ ఎ చిల్డ్రన్గా, యాజ్ ఎ గ్రోన్ అప్ ప్రొఫెషనల్స్గా వాట్ వీ కెన్ అట్లీస్ట్ ఒక మాట కానీ మనం ఒక అప్పుడప్పుడు సార్ని పలకరించడం. నేను అమృత సార్తో కాంటాక్ట్లోనే ఉన్నాను కొంతవరకు, మ్యాక్సిమం సార్ కూడా షేర్ చేస్తుంటారు గుడ్ థింగ్స్ అన్ని. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ అమృత సార్ అగైన్. సో అలా మనము మన సార్లు కూడా కాంటాక్ట్లో ఉంటూ వాళ్ళ చిల్డ్రన్ లాగా
ఇప్పుడు సపోజ్ కొడుకులాగా వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవాలన్నా ఏదైనా చెప్పుకోవాలన్నా వాట్ వీ కెన్ టెల్ దెమ్ బ్యాక్, వాట్ వీ కెన్ గివ్ దెమ్ బ్యాక్, వాట్ వీ కెన్ గివ్ టు సొసైటీ, వాట్ వీ కెన్ గివ్ టు అవర్ స్కూల్ బ్యాక్ అనేది ఒకసారి మనం ఆలోచించి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ ఐఎమ్ దేర్ టు హెల్ప్. నా వరకు వీ కుడ్ బి ప్రొఫెషనల్ హెల్ప్ ఆర్ ఫైనాన్షియల్ హెల్ప్ ఆర్ వాట్ ఐ కెన్ డూ ఫర్ ది గివ్ బ్యాక్, ఐఎమ్ రెడీ టు డూ. అండ్ థ్యాంక్ యూ అగైన్.